హాయ్ ఫ్రెండ్స్, మేము మా దగ్గర ఉన్న 10 కిలోమీటర్ రేంజ్లో ఉన్న గోల్డ్ మైన్స్ ఏదో వెళ్తున్నాం. దారిలో ఎక్కువ ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మాకు కూడా తెలియదు, తమిళ రాదు. ఎందుకంటే ఇది 19th సెంచరీ నాటిది. మాకు అంత క్లియర్గా కనబడడం లేదు. చూడండి, పదండి లోపలికి వెళదాం. ఇక్కడ కొన్ని వందల మంది పని చేశారు, కానీ ఇప్పుడు ఇందులో వర్క్ చేయడం లేదు. ఇందులో ఉన్న మెటీరియల్స్ కూడా అన్నీ ఎత్తుకో వెళ్ళిపోయినారు. పదండి ఫ్రెండ్స్, మనం లోపల వెళ్ళి చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, అంత చీకటిగా ఉంది. పదండి మనం వెళ్ళి చూస్తాం. లోపల పోతున్నారు ముందరికి. ఇది చూస్తాం ఇంకా ఎంత దూరం. ఇది మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ ఉందంట. ఇది సొరంగం. ఇక్కడ ఎన్నో చూడండి ఫ్రెండ్స్, చూసుకున్నాను. చూడండి చిత్తడి నేల. ఇది కేజీఎఫ్ సినిమాలో ఇది కేజీఎఫ్ సినిమా కన్నా భయంకరంగా ఉంది గుహ. ఇదా 2 ప్లేస్. ఇది కరూర్ల ప్రాంతం ఫ్రెండ్స్. ఇక్కడ చేసి అది పైన ఉన్న భూమి అంతా కిందకి కుసినిపోయింది ఫ్రెండ్స్. క్లోజ్ అయిపోయింది. ఇది ఎలుగు బండ్లు. ఇంకా ముందరికి వెళ్తున్నాం. మా గైడ్ ముందరికి ఒకసారి చూడండి, ఏమీ లేదు. పక్కలో ఉండే మనిషి కూడా కనిపించారు ఫ్రెండ్స్. ఆ లైట్ అంతా ఇదిగా ఉన్నాం. లైట్లు లేకపోతే మనం రిటర్న్ రావడం కూడా అతి కష్టం. చూడండి ఫ్రెండ్స్, పోతున్నాం. ఇక్కడ కూడా ఉండొచ్చు ఎలుగుబంట్లు. ఎంత జాగ్రత్తగా ఉండడం, మన జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా గోల్డ్ మైన్స్. ఇదంతా ఇక లైట్ కూడా రా. చూడండి ఫ్రెండ్స్, కేజీఎఫ్ సినిమా కన్నా భయంకరంగా ఇక్కడ కొన్ని టన్నుల ఎత్తినారు బంగారు. చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్. మేమే కొత్తగా వచ్చినాం. మేమే కొంచెం భయంతో పోతున్నాం. లోపల ఎప్పుడు ఏది ఎదురైతుందో తెలియదు ఫ్రెండ్స్. సాహసం చేయడం అంటే మాకు చాలా ఇష్టం. సాహసం చేయడం అంటే మాకు చాలా ఇష్టం. సో ఈరోజు చేస్తున్నాం, సాహసం చేస్తున్నాం ఈరోజు మేము. చూడండి ఫ్రెండ్స్, ఒక మనిషి నిజాలు కూడా నిలవలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ సైడ్ లో కెంపుల్ మనం మెయిన్ ఎంట్రన్స్ దాటుకుని మధ్యప్రదేశానికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 4 దావులు ఉంటుంది. ఇక్కడ నుంచి 4 వేస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదంతా 1950s లో ఎత్తింది. ఇప్పుడు ఇది వర్కింగ్ లో లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 4 దావులు చూడండి ఫ్రెండ్స్. తమిళనాడు చూడండి ఫ్రెండ్స్, మాకే తెలియదు తమిళ్. ఇది గోల్డ్ మైన్స్ వాళ్ళు యూజ్ చేసిన ప్లేస్. ఫ్రెష్ వాటర్ ఎలా ఉంటుందో చూపిస్తాం ఫ్రెండ్స్. దగ్గరలో ఫ్రెష్ వాటర్ దగ్గరికి అతి త్వరలో వెళ్తున్నాం. చూడండి, మా ఫ్రెండ్ సెకండ్ లోకల్ బాయ్, మా గైడ్ ముందరికి పిలుచుకోబోతున్నారు. ఫ్రెండ్, ఇక్కడ ఇది నీళ్లు రావడం ఫ్రెండ్స్. ఇలా వెళ్తే ఇలా వస్తే కానీ ఎంట్రెన్స్ దా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 4 దావాలి ఫ్రెండ్స్. ఇది ఎంట్రెన్స్ దా. లెఫ్ట్ తీసుకుంటే మనం చూడ ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జిని దాటుకుంటే అధికమైన నీళ్లు, అది స్వచ్ఛంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సెకండ్ది. మళ్ళీ ఇది స్ట్రైట్ వెళ్తే ఇది గన్లు ఉంటాయి ఫ్రెండ్స్. 2-3 గన్లు ఉంటాయి. అది అక్కడే వాటర్ అనేది లోపల నుంచి వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ రైట్ తీసుకుంటే ఇక్కడ స్వచ్ఛమైన వాటర్ ఫ్రెండ్స్. రాళ్ళలో నుంచి ఊరి స్వచ్ఛంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఏముందో ఒకసారి చూసుకొస్తాం ఫ్రెండ్స్. పైన నుంచి రాళ్ళు పడచ్చు. పైన అండర్ గ్రౌండ్ ఫ్రెండ్స్. పైన మనం పైన ఎక్కితే ఫ్లోర్ ఉంటుంది ఫ్రెండ్స్. పైన ఎక్కి కూడా కాండి చూడొచ్చు మీరు. ఆ కాలం యూజ్ చేసిన వాటర్ బాటిల్ బ్రిటిష్ వాళ్ళు నివసించుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. అక్కడ వాళ్ళు తాగి పడేసిన మందు బాటలు. కొంచెం వాళ్ళు
ఆఫ్టర్ మార్కెట్ పెట్టినారు ఫ్రెండ్స్, సేఫ్టీ ప్లేసెస్. దాంట్లో గన్ను ఉందని ఎంత వాళ్ళు చేసింది ఇదంతా ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ మీరు తప్పయో మిస్ అయ్యో దీంట్లో పడారా అంటే మళ్ళీ రావడం చాలా కష్టం. సాహసం సినిమా చూసారు కదా ఫ్రెండ్స్, సాహసం సినిమాలో మీరు వాటర్ ఎలా ఉంటుందో దానికన్నా ఫ్రెండ్స్ ఇది కొన్ని 10 కిలోమీటర్ల ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా వస్తే జాగ్రత్తగా ఉండండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి, స్వచ్ఛమైన వాటర్ కానీ బ్యాక్టీరియా ఫుల్గా ఉంటుంది. ఫుల్ లోతు ఉన్నాయి. ఫ్రెండ్స్ నేను దాటుకుంటే ఇక్కడ ఇది ఒకవేళ ఈ కట్టడం అనేది పడిపోతే నీటితో నింపబడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్ కట్టెట్లో చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ చూసి రండి, ఇక్కడ రాళ్ళ నుంచి కొన్ని 10 కిలోమీటర్ల లోతు ఉంటుంది ఇది. ఫ్రెండ్స్ ఆచి చూచి అడిగాను ఫ్రెండ్స్, మిస్ అయ్యాకున్నా ఏమన్నా రాళ్ళు రప్పలో తగ్గి మీరు దాంట్లో పడితే మళ్ళీ బయటపడడం చాలా కష్టం. సేఫ్. లెఫ్ట్ సైడ్ అంతా చూస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి వేడి ఇక్కడ అతి వేసవి కాలంలో వేడికి పొగలు ఎలా పొరలుతున్నాయో చూడండి సార్. ఇక్కడ ఆ వేడికి వాటర్స్ ఎలా ఎలా చుక్కలు చుక్కలుగా కారుకుంటూ పడతాయి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు పడిపోతుందో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మంచులాగా. ఎవరు ఇక్కడ రావడానికి ట్రై చేయకండి ఫ్రెండ్స్. రావాలంటే ఎవరిని గైడెన్స్ తీసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్, లేకపోతే మీరు ప్రమాదం. గోల్డ్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళలో నుంచి మనం బంగారం గోల్డ్ తెలుస్తాం ఫ్రెండ్స్. వాటర్ అనేది కింద పడి పడి ఇక్కడ సైడ్స్ లో వెళ్తూ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఎంత దూరం? ఇంకా 4-5 కిలోమీటర్స్ పోవచ్చు. రూపాయలు తీసుకొని వస్తాం ఫ్రెండ్స్. ఇంకా కాసేపట్లో ఇది చాలా పొగతుంది పొగ. చూడండి ఫ్రెండ్స్, పోతూ వెళ్ళగా అది పైన రాళ్ళు దొరకడం వల్ల పైన పోలేకపోయారు ఫ్రెండ్స్. చూడండి గోల్డ్. ఫ్రెండ్స్ ఈ పొగలు ఎంత క్లీన్ గా చేసినారో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు. ఇక్కడ మన ఇండియాలో ఉన్న మన గోల్డ్ అంతా ఎత్తుకుపోయి వాళ్ళ కంట్రీలో వాళ్ళు యూజ్ చేస్తారు. 1950లోనే ఉన్నది ఫ్రెండ్స్, కానీ రీసెంట్ గానే అందరికి తెలిసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది హిమాలయ పర్వతంలో ఉన్న మంచం లాగా ఉంది. పడుతుందా వేడిగా ఉంటుంది. ఈ మరియు చల్లదనం కలిసి అది చల్లని పొరలాగా ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మంచు. రాయి అని కెరిగే వాటర్ ప్లస్ మంచు వేడి అని కెరిగి అంతా కలిసి మీరు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నది. ఇట్లా పోతుంది. ప్రకాశం ఇదే గుట్టేది ఎవరు పెట్టిండేది? ఎంతో వచ్చి చాలా కాలం అయింది, ఇప్పుడు వచ్చిండేది. మన క్లీన్ చేసాక అంతా ఎక్కువ పోయినప్పుడు వచ్చింది. ఫ్రెండ్స్ ఇందులో ఉన్న మెటీరియల్స్ అన్ని ఎత్తుకోపోయినారు, ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ లో లేదు ఇది. ఏం లేదురా, ఎవరో చెప్పినా నేను ముందుకు వచ్చి ఇంకా లేట్ తీసుకొని వచ్చింది. ముందు రాకూడదు ఫస్ట్ టైం నేను చూసింది ఎట్లుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరు పెద్ద వస్తుంది. చూడండి ఇందులో 10లో 1% అనేది గోల్డ్ ఉంటుంది. 100లో 1%. హాయ్ ఫ్రెండ్స్, టు బ్యాక్ ఫ్రెండ్స్, తిరిగి మీకు వీడియో చేస్తాము. బాయ్. బాయ్. సైన్ అప్ ఫ్రెండ్స్.